రేవంత్ రెడ్డికి కాలం ఎట్లా కలిసి వచ్చిందనంటే ఒక విధంగా బండి సంజయ్ కొడుకు ఇష్యూ, మరొక వైపు దాన్ని కూడా ఇష్యూని తప్పించడానికి ఈరోజు కేటీఆర్కి మళ్ళీ ఈ కార్ రేసు విషయంలో మళ్ళీ డైవర్షన్. ఒక్కరంటే ఒక్కరిటి మీడియా కానీ, ఇటు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆఖరికి ఒక వార్డు మెంబర్ కూడా రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఉందా? రైతులు గోసపడుతున్నారు. కల్లాలలో కొనేటోళ్ళు లేక, కాంటబెట్టే దిక్కు లేక గోసపడుతుంటే ఆ వార్తను చూపించేటోళ్ళు లేడు, ఆ వార్తని గురించి మాట్లాడేటోళ్ళు. మళ్ళీ సోషల్ మీడియానే దిక్కైంది. ఇక చూడండి, మొత్తం కూడా వాళ్ళ గోస వాళ్ళు చెప్పుకుంటున్న విధానం అంతా కూడా సోషల్ మీడియా. ఇప్పుడు ఏమనుకుంటారో తెలుసా రేవంత్ రెడ్డి, ఏహే మనకైతే ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే వస్తలేదు కదా, ఏం కాదులే లైట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ ఒక్కరంటే ఒక్కరు రైతుల గురించి పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళ గోస వర్ణనాతీతం. ఎంతసేపు ఈ కార్ రేసు, ఒక బాధితురాలికి అన్యాయం జరిగితే న్యాయం ఎట్లా చేయాలన్న సోయి లేదు. ఎందుకంటే ఆడ ఉన్నది బండి సంజయ్ కొడుకు కాబట్టి కాపాడాలి. ఈడ ఇప్పుడు ఎవరికి అక్కరా ఈ కార్ రేసు? ఇప్పటికిప్పుడు దాన్ని అంటే అవసరం వచ్చినప్పుడల్లా మన చేతగానితనాన్ని నిరూపించుకోవడానికి ప్రజలు ఎక్కడ మన చేతగానితనాన్ని ప్రశ్నిస్తారో అని చెప్పేసి ఇలాంటి కేసులు అవసరం ఉన్నప్పుడల్లా దాన్ని తీసుకొని దాన్ని వాడుతుండాలి. అంతకు మించి ఎంత చేత కాని దద్దమ్మ ప్రభుత్వం ఉందనంటే ప్రజల మాటలు చూస్తేనే అర్థమవుతుంది.